హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ఇడ్లీలోకి చికెన్ పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది. సండే పొద్దు ఇడ్లీ చికెన్ పులుసు సూపర్గా ఉంటుంది. చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో కొంచెం కల్లులుప్పు ఫస్ట్ ఆవటించాలండి. పసుపు, దీంట్లో నీరంతా ఇమిరిపోవాల. ఇది బాగా నీరంతా ఇమిరిపోతుంది. అంతలోపలే మనం మసాలా వేసుకుందాం. మసాలా అంటే ఎక్కువ వేయనండి దీంట్లోకి. బిర్యానీలోకి అట్లా అయితే వేస్తాం చెక్క లవంగా, దీనికి అంత అవసరం లేదు. మసాలా రెడీ చేస్తాను. తెల్లగడ్డ, ఆనియన్, అల్లం, కొత్తిమీర, టమాటా, కొద్దిగా కొబ్బరి గ్రైండ్ చేసుకుంటాం. వాటర్ అంతా అయిపోయింది, బాగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనము మసాలా వేసుకుందాం. దీంట్లో ఇందాక గ్రైండ్ చేసిన మసాలా వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ కారం పొడి, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి బాగా గ్రైండ్ చేసుకున్నాం. బాగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఇలా బాగా వేగింది. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, కొంచెం ఆయిల్ చాలు. దీంట్లోనే చికెన్లోనే ఆయిల్ అంతా వచ్చేసింది. ఒక 1 మినిట్ తర్వాత వాటర్ పోసుకుందాం. బాగా వేగిపోయిందండి. దీనికి మామూలుగా చికెన్ పులుసు కన్నా ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఇడ్లీలోకి, కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలా. ఒక 10 మినిట్స్ ఉడికిస్తాము. ఇది బాగా ఉడికిపోయిందండి. ఇంకా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇది మనము బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. ఈ చికెన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది. సండే పొద్దు ఇడ్లీ చికెన్ పులుసు సూపర్గా ఉంటుంది. చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో కొంచెం కల్లులుప్పు ఫస్ట్ ఆవటించాలండి. పసుపు, దీంట్లో నీరంతా ఇమిరిపోవాల. ఇది బాగా నీరంతా ఇమిరిపోతుంది. అంతలోపలే మనం మసాలా వేసుకుందాం. మసాలా అంటే ఎక్కువ వేయనండి దీంట్లోకి. బిర్యానీలోకి అట్లా అయితే వేస్తాం చెక్క లవంగా, దీనికి అంత అవసరం లేదు. మసాలా రెడీ చేస్తాను. తెల్లగడ్డ, ఆనియన్, అల్లం, కొత్తిమీర, టమాటా, కొద్దిగా కొబ్బరి గ్రైండ్ చేసుకుంటాం. వాటర్ అంతా అయిపోయింది, బాగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనము మసాలా వేసుకుందాం. దీంట్లో ఇందాక గ్రైండ్ చేసిన మసాలా వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ కారం పొడి, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి బాగా గ్రైండ్ చేసుకున్నాం. బాగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఇలా బాగా వేగింది. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, కొంచెం ఆయిల్ చాలు. దీంట్లోనే చికెన్లోనే ఆయిల్ అంతా వచ్చేసింది. ఒక 1 మినిట్ తర్వాత వాటర్ పోసుకుందాం. బాగా వేగిపోయిందండి.
దీనికి మామూలుగా చికెన్ పులుసు కన్నా ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఇడ్లీలోకి, కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలా. ఒక 10 minutes ఉడికిస్తాము. ఇది బాగా ఉడికిపోయిందండి. ఇంకా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇది మనము బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. ఈ చికెన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.